అందరికీ హాయ్ అండి. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీని మనం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి పట్టవండి. కేవలం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కర్రీ రైస్లోకే కాదు, ఎనీ ఫ్లేవర్డ్ రైస్, చపాతీ, పూరి దేనిలోకైనా సెట్ అయిపోతుందండి. కుకింగ్ కూడా చాలా తక్కువ టైం పడుతుందండి. ఇంకెందుకు లేటు, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. దానికోసం క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం 5-6 కాజుల్ని అలాగే కొంచెం పల్లీల్ని షాలో ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని యూజ్ చేస్తలేదండి, కారాన్నే యూజ్ చేస్తాను. అందుకే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు, వాడను కూడా. ఈ ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లి, ఇంకా కాజు, అలాగే ఒక మీడియం సైజు టొమాటోని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ 2-3 నిమిషాల్లో ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలోకి మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా, ఉప్పు కారం కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దానిలోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా, గుజ్జులో అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అండి. అంతేనండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. థిక్గా అయిపోతుంది గ్రేవీ. ఇది ఎనీ ఫ్లేవర్ రైస్లోకి చాలా సెట్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.